ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరం చెప్దాం హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధుడైన యేసయ్య నామములో మీ అందరికీ వందనాలండి. ప్రియమైన వారలారా, కొద్ది నిమిషాలు యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో పలికిన మొదటి మాట ధ్యానం చేసుకుందాం. ముందుగా గుడ్ ఫ్రైడే అంటే ఏంటి? ఈరోజు ప్రపంచవ్యాప్తంగా శుభ శుక్రవారం అని, గుడ్ ఫ్రైడే అని పిలుస్తారు కదా. ఎందుకు ఈ శుక్రవారానికి మంచి శుక్రవారం అని పేరు వచ్చింది? ఎందుకు వచ్చింది? మీ ప్రభువుని ఈరోజు చాలా అవమానపరిచారు కదా. ఆయన ముఖం మీద ఉమ్ము వేశారు, ఆయన గడ్డాలు పెరికి వేశారు, ఆయన దూషించారు, ఆయన పిడిగుద్దులు గుద్దారు, కొరడాలతో కొట్టారు. చాలా ఊరి వెలుపుట, పట్టణపు వెలుపుట సిలువ వేస్తారు కదా. మీరు బాధపడాలి, మీరు దుఃఖపడాలి, మీరు తలదించుకోవాలి. మరి ఎందుకు మంచి శుక్రవారం అని పేరెందుకు పెట్టారు అని అడిగాడట. ఒకవేళ మిమ్మల్ని అడిగితే మీ సమాధానం ఏంటి? మాకేం తెలియదని అంటారా? ఎందుకండి ఈరోజు ప్రపంచంలో ఉన్న మానవాళ్ళందరికీ ఏమి వచ్చిన రోజు చెప్పాలి? అందరు సీనియర్లే. అందరికి ఏమి వచ్చిన రోజు? రక్షణ వచ్చిన రోజు. హల్లెలూయా. చాలా గొప్ప విషయం ప్రియమైన వారలారా. దేవునితో సమానముగా కూర్చుండే భాగ్యం వచ్చినటువంటి రోజు, రక్షణ, సాల్వేషన్ దొరికినటువంటి రోజు. పాపములో పుట్టి, పాపములో పెరిగి, పాపములో జీవిస్తున్న మానవునికి పరలోక రాజ్యానికి వెళ్ళడానికి ద్వారాలు తెరవబడినటువంటి రోజు. పాపంని జయించడానికి మనిషికి శక్తిని ఇచ్చినటువంటి రోజు. చాలా గొప్ప రోజు ప్రియమైన వారలారా. అయితే యేసు ప్రభువారు సిలువలో వేలాడుతూ ఆయన 7 మాటలు పలికారు. 7 మాటలు పలికారు. మనిషి జన్మించినప్పుడు, చిన్న పసితనంలో ఉన్నప్పుడు చిన్న చిన్న మాటలు మాట్లాడతాడు. ఏం మాట్లాడతాడు? ఫస్ట్ మాట ఏం మాట్లాడతాడు? అమ్మ, తర్వాత తాత, తర్వాత నాన్న. ఇలాగా చిన్న చిన్న మాటలు మాట్లాడతాడు. అలాగే మనిషి చనిపోయే ముందు మాటలు కూడా చాలా ప్రాముఖ్యంగా మనము ఎంచుతాం. మనిషి నోటిలోంచి వచ్చిన మొదటి మాటలు, మనిషి మరణించే ముందు, చనిపోయే ముందు పలికినటువంటి చివరి మాటలు మనం చాలా జాగ్రత్తగా ఏం చేస్తాం? వింటాం. అదే విధముగా ఈరోజు ఏర్పాటు చేయబడినటువంటి వారు 7 మాటలు మాట్లాడుతుండగా ప్రతి మాటలో కూడా ఎంతో మర్మం ఉంటుంది, ఆత్మీయ అర్థము ఉంటుంది. దేవుని ఆత్మ నడిపింపుతో మాట్లాడుతున్నప్పుడు 7 మాటలు కూడా మనం శ్రద్ధగా వినాలి. అయితే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పరిస్థితిని మనము ఆలోచన చేసినట్లయితే, ఆ రోజు ప్రభువారిని సిలువ వేస్తున్నప్పుడు యేసు ప్రభువారికి 33.5 సంవత్సరాల వయసులో ఆయన సిలువ మరణానికి అప్పగింపబడ్డారు. అప్పుడు ఆయన యొక్క బరువు 85 కేజీల బరువు, ఆయన బరువు. ఆ తర్వాత ఆయన మోసినటువంటి సిలువ 150 కేజీల సిలువ. నిలువ మ్రాను 15 అడుగులు వెడల్పు, మ్రాను 8 అడుగులు వెడల్పు. ప్రియమైన వారలారా, ఆయనని 8 అంగుళాల మేకులతో, 3-4 వెడల్పైన పింపురు పట్టిన మేకులతో ఆయన్ని సిలువకేసి కొట్టి ఉన్నారు. ప్రియమైన వారలారా, వింటున్నారా? ఆయన శరీరంలో నుంచి 6.5 లీటర్స్ యొక్క రక్తము, 6.5 లీటర్ల రక్తము చిందించబడి ఉన్నది. ఆయన శరీరం మీద 5,480 గాయాలు అయ్యాయట. హల్లెలూయా. ఎన్ని గాయాలు? మనకి చిన్న గాయమైతే తట్టుకోలేము. అంటే ఒకసారి మీరు అలాగా కూర్చొని వినకండి, ఆలోచన చేయండి. 5,480 గాయాలంటే తల మొదలుకొని అరిపాదం వరకు గాయం లేని చోటు లేదు. అంతగా గాయపరచబడి ఉన్నాడు. కేవలము నీకోసము, నా కోసమే.
ప్రతి గాయము నుంచి ఆయన పరిశుద్ధమైన రక్తము కారుతూ ఉంది ప్రియమైన వాళ్ళరా. హల్లెలూయా. ఆ భారమైన సిలువలో యేసుక్రీస్తు ప్రభువారు వేలాడుతూ ఉన్నారు. సిలువ మరణం వేసిన వారికట భయంకరమైన కోపం వస్తుందట. సిలువ మీద వేలాడుతున్నప్పుడు ఆ ఖైదీకి, ఆ దోషికి చాలా కోపోద్రేకం వస్తుందట. ఎందుకంటే 3 మేకుల మీద శరీరం అంతా వేలాడాలి, బరువైన శరీరము వేలాడాలి. అదొకటి. రెండవది, కిందనున్న సైనికులు, రోమా సైనికులు చాలా క్రూరమైనటువంటి వారు, పశువు యొక్క హృదయం కలిగినటువంటి వారు, క్రూరులు. వాళ్ళకి రక్తం అన్నా, మాంసం అన్నా, మనిషి ప్రాణం అన్నా లెక్క ఉండదు. 350 మంది సైనికులు ఆ రోజు ఆన్ డ్యూటీలో ఉన్నారట. 50 మంది గుర్రపు కౌతులు ఆన్ డ్యూటీలో ఉన్నారట. అక్కడున్న ప్రజలకు ఆశ్చర్యం అనిపించి, ఏంటి ఎంత బందోబస్తు, ఎవరిని సిలువ వేస్తున్నారు, ఎంతమంది సైనికులు ఏంటి, ఒక 50 మంది సైనికులు సరిపోతారు కదా, 350 మంది సైనికులేంటి అనేసి ఆశ్చర్యపోయారట. అయితే ఆ ఖైదీ ఎవరైతే సిలువలో వేలాడుతూ ఉన్నాడో ఆయనకి కోపము, ఆయన నోటమ్మట రబ్బిష్ వర్డ్స్ వస్తాయట, వల్గర్ లాంగ్వేజ్తో మాట్లాడుతాడట, దూషిస్తూ ఉంటాడట. ఎందుకంటే కిందనున్న సైనికులు ఏం చేస్తారు, ఎగతాళి చేస్తూ ఉంటారట, హేళన చేస్తూ ఉంటారట. కిందనున్న మట్టిని గాలిలోనికి విసిరి, బూడిద విసిరి చాలా అపహాస్యము చేస్తూ ఉంటారట. ప్రతి సిలువ వేయబడిన ప్రతి ఒక్కరూ కూడా ఆ సిలువలో వేలాడుతూ భయంకరమైన దుర్భాషలు మాట్లాడుతూ ఉంటారట, పాపపు మాటలు, బూతు మాటలు మాట్లాడుతూ ఉంటారట. అయితే యేసు ప్రభువారు సిలువలో వేలాడుతున్నప్పుడు ఆయన నోటమ్మట ఏ మాట వస్తుంది అని అందరూ చూస్తూ ఉన్నారట. ఏ మాట వస్తుంది, ఏ దోషపు మాట వస్తుంది, ఏ చెడు మాట వస్తుంది, ఏ పాపపు మాట వస్తుంది, ఆయన ఎలా స్పందించబోతున్నాడు. ఒకవైపు పక్షులు వచ్చి ఆ శరీరాన్ని, ఆ రక్తాన్ని పీక్కొని తింటూ ఉంటే ఆ బాధ భరించలేక, పక్షుల్ని తోలుకోలేక, కిందనున్న సైనికుల్ని దూషిస్తూ శపిస్తూ ఆ టార్చర్ని మనము వర్ణించడానికి మనకు జ్ఞానం సరిపోదు, మాటలు రావు. అంత భయంకరమైన టార్చర్ అనుభవిస్తున్న ఆ సిలువలో వేలాడుతున్న వ్యక్తి పరిస్థితి మహా కోపముతో, రోషముతో, రౌద్రముతో, నేను ఎలాగో చనిపోతానని చెప్పి బూతు మాటలు మాట్లాడుతూ ఉంటాడట. చాలా ర్యాష్గా మాట్లాడుతూ ఉంటుంటే యేసుక్రీస్తు ప్రభువారు నోరు తెరిచి పలికినటువంటి మొట్టమొదటి మాట చూద్దాం రండి. లూకాసు సువార్త 23వ అధ్యాయము 33, 34 వచనాలు. ప్రియమైన వాళ్ళరా, ఆయన ఏం మాట్లాడబోతున్నాడు, ఆయన ఎలా స్పందించబోతున్నారు అని అందరూ చాలా ఆసక్తితో చూస్తున్నప్పుడు ఆయన నోటి నుంచి వచ్చినటువంటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పాడట. హల్లెలూయా. అయితే ఈ మాట ధ్యానం చేస్తున్నప్పుడు ఈ మాటలో ఏమి చెప్పాలని ఆలోచన చేస్తే, ఈ మాటలో మనం లోతుగా ఆలోచన చేస్తే దేవునికి మానవుని పట్ల ఉన్న ప్రేమ కనబడుతుంది. ఏం కనబడుతుంది? దేవునికి మనిషి పట్ల ఉన్న ప్రేమ కనబడుతుంది. అంత హింసింపబడుతున్నప్పుడు, అంత అవమానిస్తున్నప్పుడు, నగ్నంగా వస్త్రం లేకుండా ఆయన శిలువలో వేలాడుతుంటే ఆయన గురించి రకరకాలుగా మాట్లాడుతున్నప్పుడు, హేళన చేస్తున్నప్పుడు ఆయన నోటి నుంచి వచ్చినటువంటి అద్భుతమైన మాట, వీరేమి చేస్తున్నారో వీరికి తెలియదు ప్రభువా, వీరికి తెలియదు తండ్రి, వీరిని క్షమించమండి. హల్లెలూయా. మనిషి పట్ల దేవునికి ఉన్నటువంటి ప్రేమ. మనం ఎవరినైతే ప్రేమిస్తామో వారినే క్షమిస్తాం, అవునా? మనం ఎవరినైతే ప్రేమిస్తామో వారినే భరిస్తాం. మనం ఎవరినైతే ప్రేమిస్తామో వారు మన గురించి చెడ్డగా ఎక్కడైనా మాట్లాడినా అది మనము సహిస్తాం, ఓర్చుకుంటాం. ప్రేమ స్వరూపి అయిన దేవుడు. అందుకే ఒక భక్తుడు దేవుని ప్రేమని వర్ణించుట ఎలాగా అని ఆలోచన చేస్తూ, తన భక్తి సరిపోక, తన జ్ఞానము చాలక, తన ఆత్మీయ జీవితము చాలక ఏమని రాశాడు మీకు బాగా తెలుసు. దేవుని ప్రేమను వర్ణించుట అసాధ్యము. ఎందుకంటే ఆకాశమంతా ఒక పుస్తకముగా మారిపోయినా
సముద్రపు నీరంతా శిరగా మారిపోయినా, ఈ లోకంలో ఉన్న వృక్షాలన్నీ కలములుగా మారిపోయినా దేవుని ప్రేమను వర్ణించుట అసాధ్యము అని రాసేసాడు. ఎలా రాయాలో తెలియక ప్రియమైన వర్లరా. కాబట్టి దేవునికి మనిషి పట్ల ఉన్నటువంటి అపారమైన ప్రేమ ఇక్కడ కనబడుతుంది. అక్కడ యేసు ప్రభు వారు మొదటి మాటలు ఏమంటున్నారు? వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు. ఈరోజు లోకంలో చూడండి, మనుషుల్ని చూడండి, గ్రామంలో చూడండి, పట్టణంలో, దేశంలో దాదాపుగా 800 కోట్ల మంది మనుషులు ఉంటే, మనుషుల్ని చూస్తే ఈ మాట మనకి కళ్ళ ముందు వస్తుంది. వారు ఏమి చేయుచున్నారో వారికి తెలీదు. వారు ఎవరిని పూజిస్తున్నారో వారికి తెలీదు. తెలుసా? వారు ఎవరిని గొంతుకు చించుకొని ఆరాధిస్తున్నారో వారికి తెలీదు. వారు ఏ మార్గంలో ప్రయాణం చేస్తున్నారో వారికి తెలీదు. తెలియని దానిని, ఎవరిని పూజించకూడదో, ఎవరిని ఆరాధించకూడదో, ఏ మార్గంలో ప్రయాణం చేస్తే అగ్నిగుండానికి వెళ్ళిపోతామో ఆ మార్గంలోనే ప్రయాణం చేస్తూ ఉంటారు. ఏమి త్రాగితే శరీరానికి అపకారమో, అనారోగ్యమో అదే త్రాగుతూ ఉంటారు. ఎలా జీవిస్తే శాపం వస్తుందో, ఎలా సంపాదిస్తే శాపం వస్తుందో అలాగే సంపాదిస్తుంటారు. వారు ఏమి చేయుచున్నారో వారికి తెలియదు. ప్రియమైన వాళ్ళరా, అయితే మనకు తెలియాలి, మనం తెలుసుకోవాలి. మనం ఆరాధిస్తున్న దేవుడిని గురించి మనము తెలుసుకోవాలి. వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పాను. ప్రియమైన వాళ్ళరా, ఈ మాటలో దేవుడు మన పట్ల కలిగినటువంటి అపారమైనటువంటి, కొలత లేనటువంటి, హద్దులు లేనటువంటి గొప్ప అపూర్వమైన ప్యూర్ లవ్, దేవుని యొక్క ప్రేమ మనకి కనిపిస్తూ ఉంటుంది. భార్యాభర్తల మధ్య ప్రేమలో కొన్ని సంవత్సరాలకి మార్పు వస్తుంది రాదా? వస్తుంది. ప్రియుడు ప్రియురాలి మధ్య ఉన్న ప్రేమలో కొన్ని సంవత్సరాలకి ఏమొస్తుంది? మార్పు వచ్చేస్తుంది. అన్నదమ్ముల మధ్య ప్రేమలో, ఆస్తి గొడవల్లో ఏమొచ్చేస్తుంది? ప్రేమలో మార్పు వచ్చేస్తుంది. కానీ దేవుని ప్రేమలో ఎప్పుడు కూడా ఏముండదు? మార్పు ఉండదు. బదులు ఆశించినటువంటి ప్రేమ. ఈరోజు నేను వస్తే నువ్వు రేపు రావాలి, ఈరోజు నేను ఇచ్చాను కాబట్టి నువ్వు రేపు ఇవ్వాలి. ఇది మనుషుల యొక్క ప్రేమ. నువ్వు ఇచ్చినా ఇవ్వకపోయినా, నువ్వు వచ్చినా రాకపోయినా, నువ్వు దూషిస్తున్నా, నువ్వు ద్వేషిస్తున్నా, నువ్వు అసహించుకుంటున్నా, ప్రియమైన వారు నిన్ను ఏకరీతిగా ప్రేమిస్తున్నటువంటి ప్రేమ దేవుని యొక్క ప్రేమ. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని మన హృదయంలో ఫలింపజేయనుగాక. ఆమేన్. యేసు ప్రభు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. నేను కూడా మీతో కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానం చేయడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. మరి మొదటి మాట మరి చాలా చక్కగా మరి చిన్ను వివరించారు. నేను ఇంతవరకు ఎప్పుడు చిన్ను మాటలు వినలేదు. ఐఎమ్ సో హ్యాపీ టు లిజన్ హిస్ వర్డ్స్. మరి చాలా ఇంట్రడక్షన్ చక్కగా మరి ఇవ్వటం జరిగింది. సో నేను కూడా కొన్ని కొత్త విషయాలు విన్నాను మరి చిన్ను మాట్లాడుతుండగా. సో కాబట్టి చిన్నుకు మరి ఒకసారి నా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. సో రెండవ మాట మనం చదువుకున్నట్లుగా లూకా సువార్త 23వ అధ్యాయము 42వ వచనము. 43 నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానని యేసు ప్రభువారు శిలువ మీద పలికిన ఈ రెండవ మాట. మొదటి మాటలో ఆయన క్షమాపణ మనం చూస్తాము. రెండవ మాటలో యేసు ప్రభువారు శిలువ మీద ఉన్నటువంటి దొంగకి పరలోక రాజ్యంలో ఉంటావు అనే నిశ్చయతను తెలియజేసినట్లుగా మనం చూస్తాము. ఇక్కడ చూస్తే 41వ వచనం గనక చూస్తే అక్కడ శిలువ మీద దొంగ రెండు విషయాలను జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు. మొదటిది ఏంటంటే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము, మొదటిది. రెండవది, ఈయన ఏ తప్పిదమును చేయలేదు. మొదటి మాట గనక మనం ఆలోచన చేస్తే, ఈ రెండవ మాటలోని మొదటి మాట ఏం చెప్తున్నాడంటే, మనము చేసిన వాటికి
తగిన ఫలము పొందుచున్నాము. మనము చేసిన వాటికి, భూమి మీద మనం చేసిన ప్రతి దానికి భూమి మీదే ప్రతిఫలాన్ని అనుభవిస్తాం. భూమి మీద మనం చేసిన ప్రతి దానికి భూమి మీదే ప్రతిఫలాన్ని అనుభవిస్తాము. ఇక్కడ మరి ఇందాక చిన్ను మాట్లాడుతుండగా కొన్ని విషయాలు చెప్పాడు, నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఏంటంటే సిలువ మీద ఉన్నప్పుడు వాళ్ళకి చాలా కోపం వస్తుంది, చాలా ద్వేషం వస్తుంది. ఎందుకంటే వారిని సిలువ వేశారు కాబట్టి కింద నుంచి ఎగతాళి చేస్తూ ఉంటారు. అది భరించలేక చాలా కోపాన్ని వాళ్ళు ప్రదర్శిస్తూ ఉంటారు. ఈ విషయాన్ని మొదటి దొంగ గనక మనం చూస్తే ఆయన అంటాడు 39వ వచనంలో, వేలాడవేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, ఎవరిని? యేసు ప్రభు వారిని దూషిస్తా ఉన్నాడు. నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మును కూడా రక్షించు. అంటే వారిలో ప్రేమ అనేది కనిపించదు. ఆ సమయంలో వారిలో జాలి దయ అనేది కనిపించదు. వారు క్రూరమైనటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఎందుకంటే వారు భయంకరమైన శిక్షను అనుభవిస్తూ ఉన్నారు. తర్వాత కింద నుంచి హేళనని వాళ్ళు అనుభవిస్తూ ఉంటారు. సో ఖచ్చితంగా వాళ్ళు ద్వేషాన్ని చూస్తారు. అందుకనే యేసు ప్రభువుని ఆయన దూషిస్తూ ఉన్నాడు. సో కాబట్టి ఆ సందర్భంలో రెండవ వ్యక్తి అంటే ఆపోజిట్, అంటే క్వైట్ ఆపోజిట్, చాలా వ్యతిరేకముగా మాట్లాడతాడు. మొదటి వ్యక్తికి చాలా వ్యతిరేకముగా మాట్లాడతాడు. ఏం మాట్లాడతాడంటే, మనము చేసిన దానికి ఫలము పొందుచున్నాము, మనము చేసిన దానికి ఫలము పొందుచున్నాము. అంటే ఆ సమయంలో ఈ విధముగా ఆలోచించటం అనేది చాలా కష్టమైనటువంటిది. ఇందాక చిన్న మాటల్లో అది నేను విన్నాను, అది వాస్తవమే. మొదటి వ్యక్తి కూడా ఆయనను దూషిస్తూ మాట్లాడుతూ ఉన్నాడు, అది వాస్తవమే. అయితే దానికి విరుద్ధముగా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటి? మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము. రిపెంటెన్స్ అంటే పశ్చాత్తాపము. పశ్చాత్తాపము అంటే చివరి సమయములో తాను చేసినవన్నీ జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు. తాను చేసినటువంటి పాపమంతటిని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు. పశ్చాత్తాపంతో మనము చేసిన వాటికి ఈ శిక్ష మనకి న్యాయమే. ఎవరైనా అంటారు ఈ మాట? దొంగలు కూడా అనరు. నువ్వు తప్పు చేసావరంటే ఒప్పుకోరు, ఎదురు కొడతారు మనం. కానీ ఈ వ్యక్తి ఏమంటున్నాడంటే, నేను చేసినది, లేకపోతే ఇద్దరిని కలిపి మాట్లాడుతూ ఉన్నాడు. మనము చేసిన వాటికి తగిన ఫలమును మనము అనుభవించుచున్నాము. అంటే మనం చేసినటువంటి పాపాన్ని మనం ఒప్పుకోవాలి అనే విషయాన్ని ఇక్కడ గుర్తు చేస్తా ఉన్నాడు దొంగ. మనం చేసిన పాపాన్ని మనం ఖచ్చితంగా ఒప్పుకోవాలి అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. దానికి ముందు గనక ఆలోచిస్తే మనం చేసిన దానిని బట్టి మనము పశ్చాత్తాపపడాలి. ఈ రెండు జరగాలి. మనం చేసిన దానికి పశ్చాత్తాపపడాలి, మనం చేసిన దానిని గూర్చి క్షమాపణ పొందాలి. మనం చేసిన దానికి ఇది న్యాయమే, ఇది న్యాయమే. ఆ సమయంలో ప్రతికూలంగా మాట్లాడుతూ ఉన్నాడు, పరిస్థితులకు ప్రతికూలంగా మాట్లాడుతూ ఉన్నాడు రెండో వాడు. ఎలాంటి పరిస్థితి వచ్చినప్పటికీ తాను చనిపోవటానికి సిద్ధముగా ఉన్న సమయంలో మొదటి వ్యక్తి యేసు ప్రభువుని, అక్కడున్న వారిని దూషించాడు. రెండో వ్యక్తి ప్రతికూలముగా మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటి? నేను పాపం చేశాను కాబట్టి నాకు ఈ శిక్ష వచ్చింది. చాలాసార్లు మనం ఈ మాటలు చెప్పుకుంటా ఉంటాం. కొంతమంది వ్యక్తులు వారు అనుభవిస్తున్నటువంటి పరిస్థితిని చూసి
ఈయన ఇది చేశాడు కాబట్టే ఈ శాపం వాని మీదకి వచ్చింది అంటాం. అంటే మనం చేసిన పాపానికి శాపం అనేది మన మీద ఖచ్చితంగా వస్తుంది. ఇది నిజం, అబద్ధం కాదు. ఇది మనము చూస్తున్నటువంటి మనుషుల్ని గమనిస్తూ ఉన్నప్పుడు మనం మాట్లాడుకుంటాము. యేసు ప్రభు శిలువ మీద ఉన్నప్పుడు రెండో వాడు కూడా ఆ వాస్తవాన్ని కొన్ని వేల సంవత్సరాల క్రితమే, 2000 సంవత్సరాల క్రితమే మాట్లాడాడు. మనం చేసిన దానికి ప్రతిఫలము ఖచ్చితంగా మన మీదకి వస్తుంది. వస్తే ఏం చేయాలి? వస్తుంది, నిజమే, వాస్తవమే, అది సత్యమే. దానికి రెమెడీ ఏంటి? విరుగుడు ఏంటి? జ్వరం వచ్చింది అనుకోండి, ఏం వేస్తాం? డోలో 650 వేస్తాం కదా. ఇక్కడ మెడికల్ వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి బాగా తెలుస్తుంది. తలనొప్పి వస్తే ఒకప్పుడు సారిడాన్ వేసేవాళ్ళు. మరి పాపానికి ఏమేయాలి? మెడిసిన్. ఏ మెడిసిన్ అప్లై చేస్తే పాపం పోతుంది? దానికి రెమెడీ కూడా ఆయన అక్కడే చెప్తా ఉన్నాడు. రెండో మాటలో చూస్తే, ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి, ఈయన ఏ తప్పిదమును చేయలేదు. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ? యేసు ప్రభు గురించి మాట్లాడాడు. ఇందాక ఎవరి గురించి మాట్లాడాడు? ఆయన గురించి మాట్లాడాడు. నేను పాపం చేశాను కాబట్టి నాకు ఈ శిక్ష నా మీదకి వచ్చింది అనే విషయాన్ని గురించి ఆయన బాధపడుతూ పశ్చాత్తాపడుతూ మాట్లాడాడు. రెండవది, యేసు ప్రభు గురించి మాట్లాడుతా ఉన్నాడు. ఏం మాట్లాడుతున్నాడు? ఈయన ఏ తప్పిదమును చేయలేదు. ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి. ఎలా తెలిసింది ఆ వ్యక్తికి ఆయన ఏ తప్పు చేయలేదని? ఎలా తెలిసింది? ఇప్పుడు యేసు ప్రభుని గురించి రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు లోకంలో. 2000 సంవత్సరాల క్రితమే ఒక వ్యక్తి శిలువ మీద ఇచ్చినటువంటి సాక్ష్యం ఏంటంటే, ఈయన ఏ తప్పిదమును చేయలేదు. బహుశా ఈయన యూదుడై ఉండొచ్చు, ఈయన ధర్మశాస్త్రం చదివి ఉండొచ్చు. ఆ తర్వాత కాలక్రమములో దొంగతనాలు, హత్యలు ఇవన్నీ చేసి ఉండొచ్చు. తర్వాత ఈ మాటకు ముందే యేసు ప్రభువారు ఒక మాట చెప్పాడు. ఏంటి? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనక వీరిని క్షమించు. ఎవరు చెప్తారు ఈ మాట? ఒక వ్యక్తిని అన్యాయముగా సిలువ వేస్తున్నప్పుడు ఎవరైతే సిలువ వేశారో వారిని క్షమించమని ఎవరు అడుగుతారు? భూమి మీద ఎవరైనా అడిగారా? మనకు తెలిసిన సందర్భాలలో మన ఇంటి పక్కన, లేకపోతే మన గ్రామంలో, మన చుట్టుపక్కల ఈ మండలంలో ఎవరైనా ఇలాంటి సంఘటనను మనం విన్నామా? వినలా. సో కాబట్టి ఆయనకు అర్థమైంది ఏంటంటే, ఈయన దేవుడు, ఈయన పాపం చేయలేదు, ఈయన క్షమించటానికి యోగ్యుడు, ఈయన క్షమించటానికి యోగ్యుడు. ఎందుకంటే ఏ పాపము చేయనటువంటి ఈయన సిలువ మీద ఈ భయంకరమైనటువంటి శ్రమను అనుభవిస్తా ఉన్నాడు. నేనైతే అనుభవించటానికి యోగ్యుణ్ణే, ఈ శ్రమను పొందటానికి నేను యోగ్యుణ్ణే. ఎందుకంటే నేను పాపం చేశాను కాబట్టి దీనికి నేను అర్హుడనే, ఈ శిక్షకు నేను అర్హుడనే. కానీ ఈయన ఏ పాపము చేయలేదు, ఏ తప్పిదము చేయలేదు. మొదటి మాట, తను పాపాన్ని గుర్తించాడు, తను పాపినని గ్రహించాడు. రెండవది, యేసు ప్రభు పాపము లేనివాడని గమనించాడు. ఇప్పుడు ఏం చేయాలి? బాగుంది, ఆయన పాపిని గుర్తించాడు, పశ్చాత్తాపడుతున్నాడు. ఆయన యేసు ప్రభు పాపం చేయలేదని ఒప్పుకున్నాడు. అయితే ఏం చేయాలి ఈ వ్యక్తి? ఇప్పుడు ఆ పాపం నుంచి బయటకు రావాలంటే ఏం చేయాలి? చూడండి, కింద వచనంలో ఇప్పుడు జ్ఞాపకం చేసుకుందాం. 42వ వచనంలో
చూడండి, యేసు నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుము. రెమెడీ అన్నమాట, సొల్యూషన్. ఆయన సమస్యకి పరిష్కారాన్ని గుర్తించాడు. ఆయన పాపానికి విరుగుడు గుర్తించాడు. ఆయన అడుగుతా ఉన్నాడు, నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు, ఆయనకు ఒక రాజ్యం ఉందని, ఆ రాజ్యానికి ఆయన రాజని ఆయన గుర్తించాడు. చాలా మంది గుర్తించట్లా. ఆయన రాజు, ఆయనకు ఒక రాజ్యము ఉన్నది అనే విషయాన్ని ఎవరికీ తెలియదు. కొంతమంది చర్చికి వచ్చే వాళ్ళకే తెలియదు. సో కాబట్టి నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకో. మొదటి మాటలో యేసు ప్రభువారు తండ్రిని వేడుకుంటా ఉన్నాడు. రెండవ మాటలో దొంగ యేసు ప్రభువారిని వేడుకుంటా ఉన్నాడు, ప్రార్థిస్తా ఉన్నాడు. ప్రభువా, నేను పాపిని, నన్ను క్షమించు. నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకో. 3 మాటలు అయిపోయింది. 4వ మాట, రెండవ మాటలో 4వ మాట యేసు ప్రభువారు చెప్తున్నాడు. ఇప్పుడు నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. ఏమని? దానికి ముందు ఒక మాట, నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. అంటే ఈ రెండవ దొంగకి సమస్యకి పరిష్కారాన్ని యేసు ప్రభు చూపించాడు. నేడే నీవు నాతో కూడా పరదైసులో ఉంటావు, నా రాజ్యములో నీవు ఉంటావు. నేను ఎక్కడ ఉంటానో నీవు అక్కడ ఉంటావు. ఎందుకంటే నీవు నన్ను ఒప్పుకున్నావు. నీ పాపాన్ని బట్టి నువ్వు ప్రతిఫలాన్ని అనుభవిస్తున్నావనే సంగతి నువ్వు గుర్తు చేసుకున్నావు, పశ్చాత్తాపడ్డావు, నా వైపు చూసావు, నేను దేవుణ్ణని నీవు నమ్మావు, నన్ను అడిగావు. కాబట్టి నీవు నేడే నాతో కూడా పరదేశులో ఉంటావు. అంటే దేవుడు ఈ శిలువ మీద రెండవ దొంగకి ఇచ్చినటువంటి నిశ్చయత, నాతోనే నీవు ఉంటావు. యేసు ప్రభు ఇచ్చినటువంటి ఈ నిశ్చయత. సో కాబట్టి దేవుడు మనకిచ్చేటువంటి నిశ్చయత ఏంటంటే ఆయనతో మనము ఉంటాము. ఆయనతో ఎప్పుడు ఉంటాము? ఈ ముందు ఈ విషయాలు జరగాలి. నేను పాపినని గుర్తించాలి, దాని విషయమై మనం పశ్చాత్తాపడాలి. దాని విషయమై ఎవరైతే పాపం నుంచి విడిపించగలరో ఆయన దగ్గరికి రావాలి. వచ్చిన తర్వాత నేను పాపిని ప్రభు అని ఆయన దగ్గర ఒప్పుకోవాలి. అప్పుడు ఆయన ఇచ్చేటువంటి నిశ్చయత ఏంటంటే నేడే నీవు నాతో కూడా పరదైసులో ఉంటావు. నేడే నీవు నాతో కూడా పరదేశంలో. మనం ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా ఏదో ఒక రోజున భూమిని విడిచిపెట్టాలి. నేను విడిచిపెట్టను, ఇక్కడే ఉంటానన్న వాళ్ళు ఎవరైనా చేతులు ఎత్తారా? ఒక పాట పాడతాం. ఏం పాడతాం? పరలోకము నా దేశము. ఇదే దేశము, ఇది పరాయి దేశం. టెంట్లో ఉంటున్నాం, అద్దెకుంటున్నాం. ఇక్కడ మనకు సొంత ఇల్లు ఉండొచ్చు, అవి అద్దిళ్ళే. ఒకరోజు విడిచిపెట్టాలి. నేను చనిపోయాను అనుకోండి, నా సొంత ఇల్లు ఉందనుకోండి, మా ఇంట్లో నన్ను ఉన్నిస్తారా? నా శవాన్ని ఉన్నిస్తారా? ఏమి? నా ఇల్లే కదా అది. ఉండనివ్వరు, ఉండటానికి కుదరదు. నేను నా దేశానికి వెళ్ళాలి. ఇది శరీరమే. దేవుడు అంటాడు, నేను నిన్ను మంటి నుంచి తీశాను, నీవు తిరిగి మన్నైపోతావు. నేను నీకు ఇచ్చిన ఆత్మను నా దగ్గరికి నేను తీసుకువెళ్తాను. అంటే ఇక్కడ ఇంకొక లాజిక్ కూడా ఉంది. కొంతమంది అంటే పాపం చెయ్యొచ్చు, పర్వాలేదు, దేవుడి శరీరాన్నే కదా మట్టిలో కలుపుతుంది, ఆత్మను ఆయన తీసుకెళ్తున్నాడు కదా, నా ఇష్టం, నేను నా ఇష్టానుసారంగా పాపం చేయొచ్చు అనుకుంటారు కొంతమంది. ఆ డౌట్ ఉంది, అది కుదరదు. యేసునందు విశ్వాసం ఉంచిన వారే ఆయన దగ్గర ఉంటారు, మిగతా ఆత్మలు నరకములో ఉంటాయి. దీనికి ఒక చిన్న ఉదాహరణ చెప్పి నేను ముగిస్తాను. ధనవంతుడు లాజరు.
లాజరు ఎక్కడున్నాడు? దేవుని దగ్గర ఉన్నాడు. ధనవంతుడు ఎక్కడున్నాడు? నరకంలో ఉన్నాడు. చెప్పండి, నరకంలో ఉన్నాడా? యాతన పడుతూ అబ్రహామును పిలుస్తాడు. అబ్రహామా, నేను ఈ నరకంలో యాతన పడుతున్నాను అంటే ఎలా మాట్లాడాడు? శరీరం మాట్లాడిందా, ఆత్మ మాట్లాడిందా? ఆత్మే. దేవుని యొక్క శిక్షని, దేవుడిచ్చిన ఆత్మను మనం కాపాడుకొనకపోతే మనం ఖచ్చితంగా నరకంలోనే ఉంటాం. నువ్వెన్ని పుణ్యకార్యాలు చేయగాక, దాన ధర్మాలు చేయగాక, అవేమి కుదరదు. రెండవ దొంగ వలె పశ్చాత్తాపంతో ప్రభు దగ్గరికి వస్తే ప్రభువు మనకి పరదేశిని. నేడే నీవు, ఆ రోజే 2024 సంవత్సరాల క్రితమే సిలువలో రెండవ దొంగ యేసు ప్రభుతో పరలోక రాజ్యానికి వెళ్ళాడు. సో మనల్ని కూడా దేవుడు, మనం ఎలాంటి పాపులమైనా సరే ఆయన దగ్గరకు వస్తే ఆయన క్షమించి ఆయన రాజ్యానికి దేవుడు మనల్ని తీసుకొని వెళ్తాడు. దేవునికి వందనాలండి. నాకు సమయం ఇచ్చిన దైవజనునికి వేలాది వందనాలు. యేసు ప్రభు వారు తాను సిలువలో పలికిన 3వ మాట, యోహాను సువార్త 19వ అధ్యాయము 26వ వచనము. యేసు తాను తల్లియు తాను ప్రేమించిన శిష్యును దగ్గర నిలుచుండుట చూచి, అమ్మ, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. తరువాత తన శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. యేసు ప్రభువారు ఆ శిలువ మీద తాను ఎంతో శ్రమపడుచు, తన తల నుంచి తన అరికాలు వరకు రక్తంలో కొట్టుకుంటూ, కనీసం చూడడానికి కూడా స్వరూపం కూడా లేని తన శరీరంతో ఆ శిలువ మీద వాళ్ళు వేసిన శిలువలో ఆయన తన తల్లి వైపు చూస్తూ పలుకుతున్న మాటలు ఇవి. 7 మాటలు, అమూల్యమైన మాటలు. ఎందుకంటే చనిపోయే చివరి ముందు వాళ్ళు ఏమి పలికినా అవి అమూల్యమైన మాటలే, అవి చాలా విలువైన మాటలు. అయితే తాను తన తల్లి వైపు చూసి తన తల్లిని ఎంతో ప్రేమగా చూశారు ఆయన. ఎలాగ చూశారంటే, తాను తల్లి గర్భంలో పుట్టింది. అయితే ఆ తల్లికి దేవుడు ఒకనొక దినమప్పుడు దేవుడు ఇలా మాట్లాడుతున్నాడు, ఇదిగో నీవు గర్భం ధరించి కుమారుని కని ఆయనకి యేసు ఆయన పేరు పెట్టెదు, ఆయన గొప్పవాడే, సర్వోన్నతుడి కుమారుడు అనబడుడని అని దేవుడు ఆనాడు పరిశుద్ధ దేవుడు కన్యమరియతో మాట్లాడినప్పుడు ఆ తల్లి ఆ మాటలు తన హృదయంలో పదిలపరుచుకొని, ఆ మాటలు తన హృదయంలో భద్రపరుచుకొని ఆ 9 నెలలు ఆ గర్భాన్ని మోసుకుంటూ ఆ కుమారుడి కొరకు బాధ్యత కలిగి ఆ 9 నెలలు ఆ గర్భంలో ఉన్న శిశువు కొరకు ఎలా ఈ బిడ్డను కాపాడాలని బాధ్యతతో లోకంలో ఉన్న మాటలు అన్నీ భరిస్తూ బాధ్యత కలిగి ఆ తల్లి మోసింది. కానీ ఆ తల్లికి పరలోకం నుండి దేవుడిచ్చిన బాధ్యత. అదేవిధంగా కుమారుడైన తండ్రి కూడా ఆ తల్లి బాధ్యతను చూసుకుంటూ, తల్లి తనకి ఎంత బాధ్యతతో ఈ లోకంలో తన కన్నదో అదేవిధంగా కుమారుడు కూడా ఆ తల్లి వైపు చూస్తూ ఆ శిలువ మీద తను ఎలా అంటే ఆ టైంలో చూడడానికి కూడా మనకు మనసు రాదు. మన బాధ, మన వేదన, అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి తల్లి ఎవరు, తండ్రి ఎవరు, భార్య ఎవరు అనేది ఎవరికి గుర్తురాదు. కానీ తండ్రి తన బాధ్యత, పరలోకం నుండి తన తండ్రి పంపించిన తన బాధ్యతను నెరవేర్చాలని తల్లి వైపు చూస్తూ తన కుమారుడిగా ఆ తల్లి దగ్గర పుట్టి కూడా 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద ఆయన బ్రతికి తన తండ్రికి తన తల్లికి 30 సంవత్సరాలు సేవ చేసుకుంటూ తన బాధ్యత తీరిపోయినా కానీ 3 సంవత్సరాలు ఈ లోకం కోసం పరలోక బాధ్యతను నెరవేరుస్తూ ఈ లోక మర్యాద చొప్పున తన తల్లిని, తన తండ్రిని, తన తమ్ముళ్ళు చూసుకుంటూ ఈ లోకంలో తన సిలువ వేయబడ్డానికి దినము వచ్చినప్పుడు ఆయన అయితే తన తల్లి వైపు చూసి ఇలా అంటున్నాడు, అమ్మ, ఇగో నీ కుమారుడు. తన శిష్యుని వైపు చూసి, ఇగో నీ తల్లి.
ఇక నుంచి నా తల్లిని నీ చేతికి అప్పగిస్తున్నాను. నేనైతే నా తండ్రి చిత్తాన్ని సమస్తాన్ని నెరవేర్చాను, సమస్తం జరిగించాను. ఇక నా సమయం ఆసన్నమైంది కనుక తన ప్రియమైన శిష్యుడైన యోహాను వైపు చూసి తన తల్లిని హత్తుకొని యోహాను ఉన్నప్పుడు ఆయన శిలువ మీద నుంచి తన తల్లి వైపు ఆ శిష్యుని వైపు చూసి, అమ్మ ఇదిగో నీ కుమారుడు, ఇతను నీ బాధ్యత. నేనైతే నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చి పరలోకానికి వెళ్ళిపోతున్నాను. ఇక నుంచి ఈ గడియ నుంచి ఈ దినము నుంచి ఈ రోజు నుంచి ఈ కుమారుడితో నీ బాధ్యత ఈ కుమారుని చేతికి అప్పగిస్తున్నానని ఆయన ఆ శిష్యునితో ఆ తల్లితో ఆ మాటలు చెప్పినప్పుడు ఆ శిష్యుడు ఆ తల్లిని చేర్చుకొని తన బాధ్యతను నెరవేర్చాడు. ఎందుకంటే ఒక పెద్ద కుమారుడిగా ఆ తల్లి కడుపున పుట్టి తన బాధ్యతను నెరవేర్చాలి. ఎందుకంటే ఆ బాధ్యత అంటూ తనకుంది. పెద్ద కుమారుడిగా పుట్టి తన కుటుంబాన్ని చూసుకోవాలి. తన భార్యనైనా ఒకవేళ లోకపరమై ఉంటే తన భార్యనైనా తన పిల్లలైనా సమస్తాన్ని చూసుకోవాలి. కానీ యేసు ప్రభు వారు ముందుగా తల్లి కంటే ముందుగానే తానే మరణం అయిపోతున్నారు కనుక ఆ బాధ తనకు తెలుసు కాబట్టి నా తల్లి ఇంతవరకు నా తల్లి గర్భంలో నిన్ను పుట్టి ఆ తల్లి ఎన్నో మాటలు భరించి నా కొరకు ఎన్నో అవమానాలు భరించింది. కానీ నేనైతే ఆ తల్లికి నేనేమి చేయలేకపోతాను. 30 సంవత్సరాలుండి ఆ తల్లిని కంటికి రెప్పలా చూసుకున్నాను. ఇకనైతే నేను చూసుకొని కాబట్టి ఈ తల్లి బాధ్యత ఎవరికి అప్పగించాలన్నప్పుడు తన తమ్ముళ్ళు కూడా తన వెనక పుట్టిన వారిని కూడా ఆయన చూడలేదు. కానీ తన ప్రియమైన శిష్యుడైన తను ఆనుకొని ఉన్నటువంటి తన శిష్యుని చూసి ఆ బాధ్యతను తనకు అప్పగించి, నా చిత్తమైతే దేవుని చిత్తమైతే ఇక నుంచి నేను సెలవు తీసుకుంటానని ఆయన బాధ్యతను తన శిష్యునికి అప్పగించాను. మరొక చిన్న వాక్యం ఏంటంటే, దేవుడు ఆనాడు ఆదాము అవ్వను సృష్టించినప్పుడు కూడా తను ఆదామును సృష్టించి అయిపోలేదు అనుకోలేదండి. ఆదాముకు సాటైన సహాయం కావాలని, తనకేంటి ఒక స్త్రీ కావాలని తన ఎముకలో నుండి ఒక ఎముకని తీసి ఒక స్త్రీగా సృష్టించి ఆ ఎముక తీసిన ప్రదేశంలో మాంసంతో పూడ్చి ఆ స్త్రీకి దేవుడు ఏం చేశాడంటే, దేవుడు ఆదాముని పిలిచి ఈమె నీ భార్య అని దేవుడు చెప్పలేదు. చెప్తే అయిపోద్ది, కానీ దేవుడు అలా చెప్పలేదు. దేవుడు ఏం చేశాడు, ఆ స్త్రీని తీసుకొచ్చి ఏడ్ చేశాడు. ఆ స్త్రీని అయితే దేవుడు ఆ ఎముకను స్త్రీగా నిర్మించి ఆమె ఆదాము వద్దకు తీసుకొని వచ్చెను. అయితే దేవుడు బాధ్యత ఏంటంటే, దేవుడు 6 దినాలు సమస్తను సృష్టించాడు. కానీ 7వ దినం విశ్రాంతి దినము, ఆయన పరిశుద్ధ దినము. అయితే 6 దినాల్లో ఆదామును సృష్టించి ఆయనకు సాటైన సహాయం కావాలి. ఆయన ఒంటరిగా విడిచిపెట్టుట, నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని దేవుడు గ్రహించి తనకు సాటైన సహాయం కావాలని ఆయనకు సాటైన సహాయాన్ని అవ్వను సృష్టించాడు. అయితే అవ్వను సృష్టించి దేవుడు ఏం చేశాడంటే, ఆదికాండం 2:21 ఆమెను ఆదాము వద్దకు తీసుకొని వచ్చెను. దేవుడే తీసుకొని వచ్చి ఆదాముకు అప్పగించాడు అనమాట. ఏటని, ఇదిగో ఈమె నీ భార్య, ఈమె ఈ స్త్రీను నీ కొరకు నేను ఏర్పాటు చేసి ఉన్నాను, ఈమె యందు నీవు ఉండు అని దేవుడు ఆ బాధ్యతను ఆదాముకు అప్పగించాడు అనమాట. దేవుడు బాధ్యతను ఉందాడు, దేవుడు బాధ్యత తీసుకున్నాడు. ఎందుకంటే 6 దినాలు దేవుడు బాధ్యత తీసుకొని తను ఎలా అయితే సృష్టించాడో అదేవిధంగా స్త్రీని కూడా బాధ్యత తీసుకొని ఆదాముకు సాటైన సహాయాన్ని సృష్టించాడు. అదేవిధంగా దేవుడు ఏంటంటే, ఆ తల్లిని, తాను ప్రేమించిన తల్లిని శిష్యుని దగ్గరికి తీసుకొచ్చి, అమ్మ ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పి, తన శిష్యుడికి ఇదిగో నీ తల్లి అని చెప్పి తన వైపు దీనంగా చూస్తున్నాడు. ఎలా అంటే, ఆ సిలువలో తాను పొందిన దెబ్బలు, తండ్రి వీళ్ళు ఏం చేయుచున్నారు, వీళ్ళు తెలియదు కనుక వీళ్ళు క్షమించండి అయ్యా అంటూ తన తండ్రికి మొరపెడుతూ తన బాధ్యత అంతా నెరవేర్చారు. ఆయన భూమి మీదకి వచ్చి తన బాధ్యతను ఎలా నెరవేర్చారంటే, ఒక్కడు కూడా విడిచిపెట్టకుండా భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరు ఆయన ఏటి అనుసరించారు, ఆయన ఏం చేశారు, ప్రతిదీ కూడా శిష్యులు అవ్వచ్చు, తల్లిదండ్రులు అవ్వచ్చు, కుమారులు అవ్వచ్చు, ప్రతిదీ ఆయన తల్లికి ఎలా విలువ ఇవ్వాలో, కుమారులకి ఎలా విలువ ఇవ్వాలో, శిష్యులకి ఎలా విలువ ఇవ్వాలో,
తను తను ప్రేమించిన ప్రజలకు, తన స్వరూపమందు చేసుకున్న ప్రజలకు ఎలా విలువ ఇవ్వాలి, ప్రతి బాధ్యత ఆయన నెరవేర్చి ఆయన అయితే ఆ శిలువలో వేలాడి తన తండ్రికి తన చేతిని అప్పగించుకున్నారన్నమాట. ఈ విలువ ప్రతి ఒక్క కుమారుడికి ఉండాలని తన తల్లి ప్రేమించిన ప్రతి ఒక్క కుమారుడు, ఎందుకంటే బాధ్యత, తల్లిదండ్రులు కుమారులు కన్నామంటే తండ్రి తల్లిదండ్రులు చూసుకోవలసిన బాధ్యత. ఎందుకంటే ఒకనొక దినమప్పుడు దేవుడు చెప్తాడు, నీ తల్లిని నీ తండ్రిని సన్మానించని మోషే ద్వారా దేవుడు ఆనాడు గ్రంథంలో లెక్కించాడు అనమాట. నీ తల్లిని నీ తండ్రిని చూసుకోవలసిన బాధ్యత కుమారుడిగా నీకుంది కాబట్టి నీ తల్లిని నీ తండ్రిని సన్మానించము, నీకు ఆయుష్కాలం ఇస్తానని దేవుడు ఆనాడు మోషేతో మాట్లాడాడు. ఆయన ప్రవచించిన గ్రంథంలో ఎన్నో మన కొరకు ఎన్నో గ్రంథాలు ఆయన రచించారు. ఆయన పోలి మనం నడుచుకోవాలని ఈ విధంగా యేసు ప్రభువారు సిలువలో పలికిన 3వ మాటగా చెప్తున్నాను. దేవుడు చిన్న వాక్యాన్ని దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్.